నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ గౌడ్, కౌన్సిలర్ గోడ రాజేందర్, కౌన్సిలర్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ ఇరకల యాదగిరి, నర్సాపూర్ టౌన్ అధ్యక్షుడు ఆంజనేయుల్ గౌడ్తో పాటు బూత్ అధ్యక్షులు, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే టీవీలలో ప్రసంగం చేసిరో అది ప్రశంసనీయం. ఈ దేశంలో అవినీతి రహిత పాలన జరగాలి, అందరూ బాగుండాలి, పేదలకు ఇల్లు ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఏమేమి అభివృద్ధి పనులు చేస్తుందో దాంతో భాగంగానే ఇవాళ ప్రపంచ దేశాలను కూడా ఐక్యంగా చేసి ప్రశంస దేశాలలో భారతదేశం ఉన్నతిని పెంచడానికి, ఔన్నత్యాన్ని పెంచడానికి చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా ప్రశంసనీయం. అలాగే బూత్ జీతే దేశ్ జీతే, బూత్లో మనం ఎంత పనిచేస్తాం, ఎంత మందితో అన్యోన్యంతో ఉంటాం అన్న అంశాన్ని చెప్పారు. ప్రతి కార్యకర్త కూడా దాన్ని గమనించి ఒక దేశ ప్రధానే ఆయన సొంతం బూత్లో ఆయన పనిచేస్తూ ఈ దేశానికే ప్రధానమంత్రి కాకుండా ప్రపంచ దేశాలకే ఇలా ఆదర్శంగా ఇస్తున్న అట్లాంటి మహనీయుని గురించి అందరం కూడా స్పీచ్ ఇన్నాం. దాన్ని ఆచరణ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గ్రామాన ఇంటింటికి ఇవాళ ఏ కార్యక్రమం తీసుకొని పోతారో ఆ కార్యక్రమం గురించి కూడా ప్రతి ఒక్కరు శ్రద్ధతోని రోజుకు ఒక 10 నుంచి 50 ఇండ్ల వరకు తిరిగి మన ప్రధానమంత్రి చేస్తున్న కార్యక్రమాన్ని చెప్పాలని చెప్పి కోరుకుంటాం. అది ఒక దేశ ప్రధానిగా మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని యావత్ ప్రపంచం కూడా హర్షించే విధంగా మోడీ గారు పనిచేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాబట్టి అది అందరం ఆచరిద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీలకు అతీతంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రంలో అధికారంలో లేకున్నా అని అన్ని రాష్ట్రాలకు సముచిత న్యాయం కల్పించే విధంగా మోడీ గారు ప్రతిపక్షం లేకుండా ఇవాళ అన్ని రాష్ట్రాలను ఒకే చూపుతో చూసి అన్ని కులాలకు, అన్ని మతాలకు కూడా న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ గారిని మనం ప్రశంసిస్తూ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై.